వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైంది. పెద్ద ఎత్తున ప్రజల బాధ, నిరాశ ఇవన్నీ కూడా ఆగ్రహం రూపంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నినదించిన రోజు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయిపోయింది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 143 హామీలు, తర్వాత సూపర్ 6 ఇవన్నీ ప్రజలకు గుర్తుంది. చంద్రబాబుకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇచ్చిన వాళ్లకు చంద్రబాబుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్కి కానీ వీరికి ఎవరికి గుర్తున్నట్టు లేదు. ప్రజలకు మాత్రం ఖచ్చితంగా గుర్తుంది. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎక్కడ చూసినా కూడా వేలాది మంది తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి చూపించడం జరిగింది. దారుణం. ఈ సంవత్సర పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు 151,000 కోట్లు కాకుండా ఇంకా అమరావతి పేరుతోటి అంతా కలిపి 175,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ, చెప్పినేటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి అమలు చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అమలు చేసిన మేనిఫెస్టోలో అమలు చేసిన దాంట్లో ఒక్కటి కూడా ఇచ్చిన పాపన పోలే. మరి ఈ డబ్బులన్నీ ఏమైనాయో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు శ్వేతపత్రం ద్వారా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు తెలియాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ప్రజలను తాకట్టు పెట్టి, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసింది ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడం కోసం. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అప్పులు చేయడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగా 14 లక్షల కోట్లు ఇవన్నీ కాదు, కానీ వాళ్ళే అసెంబ్లీలో చెప్పినట్టుగా, కాగు వాళ్ళు చెప్పినట్టుగా 5.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. తప్ప వేరే ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా కూడా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకే అన్నీ కూడా ఆ డబ్బులంతా కూడా అందించిన పరిస్థితి చూడడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఈ టీడీపీ ప్రభుత్వం అయితే అందరికీ మోసమే. ఈ వర్గం ఆ వర్గం అని లేదు. తల్లులకు వెన్నుపోటే, నిరుద్యోగులకు వెన్నుపోటే, విద్యార్థులకు వెన్నుపోటే, రైతులకు వెన్నుపోటే, మహిళలకు వెన్నుపోటే. వాళ్ళు ఇప్పుడు బాకీతో, వడ్డీతో సహా ఈ సంవత్సరానికి సంబంధించిన అరియర్స్తో సహా కట్టు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు కట్టు అని డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరం కాలం వెళ్ళబుచ్చడం జరిగింది. ఏది మీ అబ్బా కొడుకులు డబ్బా కొట్టే కార్యక్రమంలో బిజీగా ఆ కార్యక్రమంలో ఉన్నారు తప్ప బిజీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా వాళ్ళను
వీళ్ళందరినీ ఇబ్బంది చేసినారు తప్ప ఇంకొక పని లేనే లేదన్నమాట. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అదే మీకు ప్రిఫరెన్స్. ఇది తప్ప నుంచి వేరే చేసిన పనే లేదు. ఉన్న స్కీములు ఈగపోతివి, చెప్పినటివి ఈగపోతివి. దారుణంగా ప్రజలు మోసపోయి వాళ్ళందరూ కూడా రోడ్డుపైకి వచ్చి మాకు ఇవ్వాలి, మాకు కావాలి అని నినదించడం జరిగింది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని, వెన్నుపోటు గ్యారంటీ అని చెప్పి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నినదించిన పరిస్థితి. సాధారణం లక్షల కోట్ల అప్పు చేసి ఒక్కరికి కూడా ఈకోకుండా అందరికీ వెన్నుపోటు పొడిచి ఈ రకంగా చేయడం జరిగింది. ప్రజలు ఖచ్చితంగా ఇది వెన్నుపోటే అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారి జీవితమే, రాజకీయ జీవితం మొదలు దానికంటే ముందు కూడా వెన్నుపోట్లతోనే మొదలైంది. తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకోవడం జరిగింది. ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు పార్టీని కైవసం చేసుకొని చేయడం జరిగింది. ప్రజలు ఎన్ని కూడా గమనిస్తున్నారంతా. ఇప్పుడు ప్రజలందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 3 సార్లు కూడా నువ్వు చెప్పినట్టు ఎప్పుడూ అమలు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదో జగన్ కంటే మేలైన పరిపాలన అందిస్తా, జగన్ కంటే మంచిగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా అని చెప్పేసి మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ఇబ్బంది చేసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి ప్రజలు గమనించడం జరిగింది. కాబట్టే నిన్నటి దినం ఎక్కడ చూసినా వేలాది మంది తరలి వచ్చిన పరిస్థితి మనం చూసాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నిన్న మొన్న అంతకుముందు మహానాడు జరిగింది కడపలోనే. ఇదేదో టీడీపీ అడ్డా అని చెప్పేసి మహానాడులో డబ్బా కొట్టడం జరిగింది. ఇప్పుడు వెన్నుపోటు దినం ఒక్క పిలుపుతో ప్రజలందరూ కూడా మీరు డబ్బా కొట్టడం జరిగింది. అది నిజం కాదు. ఈ రాష్ట్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని చెప్పి ప్రజలు ఈరోజు నినదించిన కార్యక్రమం జరిగింది. నీకు చేతనైతే ఇప్పుడు ఏదో గొప్పగా కొంత మీడియాలోనూ కొంత తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన పోయింది, సంవత్సరం పూర్తయిన సందర్భంలో సంబరాలు జరుపుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఆ పిలుపు సంవత్సరం పూర్తి అయిపోయింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, సో సంబరాలు జరుపుకుందాం రా అని చెప్పేసి ఒక పిలుపు ఇవ్వండి.